హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 10th క్లాస్ సోషల్ స్టడీస్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి సెకండ్ లెసన్ అభివృద్ధి భావనలు. ఈ లెసన్లో 1 మార్క్ క్వశ్చన్ పెట్టాను, కాకపోతే ఇక్కడ మల్టిపుల్ చాయిస్లో పెట్టా. ఈ సంవత్సరం అవి ఉండవు, కాకపోతే మీరు కరెక్ట్ ఆన్సర్ రాసుకుని దాన్ని చూసుకోండి. సో ఒకటి, మానవాభివృద్ధి సూచిక ఎన్ని దేశాల సమాచారాన్ని క్రోడీకరిస్తుంది? A 176, B 177, C 178, D 179. 2, లింగ వివక్ష తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? A బీహార్, B హిమాచల్ ప్రదేశ్, C పంజాబ్, D గోవా. 3, UNDP అనగా? A ఐక్యరాజ్య సమితి అభివృద్ధి నివేదిక, బి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి భావన, సి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, డి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ. 4, క్రింది 2 వాక్యాలలో సరైనది ఏది? 1, వేరువేరు వాళ్ళకి వేరువేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు. 2, ఒకరికి అభివృద్ధి అయినది అందరికీ అభివృద్ధే. వీటికి ఆన్సర్లు ఏ 1 కరెక్టు, బి 2 కరెక్టు, సి 1, 2 కరెక్టు, డి ఏది కాదు. 5th క్వశ్చన్, ఆదాయానికి సంబంధించి కింద అంశాలు జత చేయండి. ఇక్కడ 1 దేశ ఆదాయం, 2 తలసరి ఆదాయం, 3 అధిక ఆదాయం, 4 తక్కువ తలసరి ఆదాయం. వీటికి ఇటు సైడు ABCD 4 ఉన్నాయి. ఏ 1035 అమెరికన్ డాలర్లు, బి $12,600, సి సగటు ఆదాయం, డి జాతీయ ఆదాయం. దీనికి సంబంధించి ఆన్సర్లు ఇక్కడ మ్యాచింగ్ మీరు పెట్టాల్సి ఉంటుంది. ABCD అని ఉన్నాయి. ఇక్కడ సీలు 2 ఉన్నాయి, CDలు తప్పుగా, అంటే అది తప్పుగా ప్రింట్ అయింది. సో నెక్స్ట్, క్రింది 2 వాక్యాలలో సరైన దానిని గుర్తించండి. 1, పోలికకు సగటు ఉపయోగకరంగా ఉన్న అది ప్రజల మధ్య అంతరాలు వెల్లడి చేయదు. 2 దేశాల సగటు ఆదాయం ఒకటే అయినా అభివృద్ధి స్థాయి 1 కాకపోవచ్చు. వీటికి ఆన్సర్ ఏ 1 కరెక్టు, బి 2 కరెక్టు, సి 1, 2 కరెక్టు, డి 2 వాక్యాలు కరెక్ట్ కాదు. 7, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 53%, 33%, పశ్చిమ బెంగాల్ అస్సాంలో 11.6, 10.6% బియ్యం పౌర సరఫరా దుకాణం నుంచి, అంటే PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి కొంటున్నారు. ఏ రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయని మీరు గమనించారు? ఏ పశ్చిమ బెంగాల్ అస్సాం, బి తమిళనాడు ఆంధ్రప్రదేశ్, సి తమిళనాడు పశ్చిమ బెంగాల్, డి ఆంధ్రప్రదేశ్ అస్సాం. 8, హిమాచల్ ప్రదేశ్లో లింగ వివక్ష తక్కువగా ఉండడానికి కారణం ఏంటి? ఏ స్త్రీ పురుషుల హోదాల్లో తేడాలు లేకపోవడం, బి పిల్లలందరూ అక్షరాస్యులు కావడం, సి మహిళలు చదువుకుని ఉద్యోగాలు చేయడం, డి పైవాన్లు ఏదీ కాదు. 9వ క్వశ్చను, ప్రభుత్వ బడ్జెట్లో ఎక్కువ శాతం చదువుపై ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ 1. ప్రతి విద్యార్థికి పెట్టిన ఖర్చు ఎంత? ఏ 2,000 రూపాయలు, బి 2,005 రూపాయలు, సి 2,010 రూపాయలు, డి 2,015 రూపాయలు. 10వ క్వశ్చను, మానవాభివృద్ధి సూచిక గురించి క్రింద వానిలో సరైన అంశం ఏది? ఏ మానవుల అభివృద్ధికి సంబంధించి పరిశీలిస్తుంది, బి ఆదాయాన్ని అభివృద్ధికి ముఖ్య సూచికగా భావిస్తుంది, సి వివిధ దేశాల విద్య, ఆరోగ్య, తలసరి ఆదాయ వ్యత్యాసాలను సరిపోలుస్తుంది, డి పైవాన్లో ఏదీ కాదు. 11, మానవాభివృద్ధి సూచికలు మెరుగైన స్థానంలో ఉన్న ఆసియా దేశం ఏది? ఏ బంగ్లాదేశ్, బి నేపాల్, సి మయన్మార్, డి శ్రీలంక. 12, 2013లో భారతదేశంలో సగటు ఆయు ప్రమాణం ఏ 65.8 సంవత్సరాలు, బి 58.5 సంవత్సరాలు, సి 58 సంవత్సరాలు, డి 60 సంవత్సరాలు.
13 క్రింది వారిలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న ఆసియా దేశం. ఏ బంగ్లాదేశ్, బి పాకిస్తాన్, సి భారతదేశం, డి శ్రీలంక. 14 ఆయు ప్రమాణం అంటే ఏ వ్యక్తి సగటు జీవించే కాలం, బి వ్యక్తి సగటు మరణించే కాలం, సి వ్యక్తి సగటును జీవించాలని కోరుకునే కాలం, డి వ్యక్తి సగటున ఆరోగ్యంగా ఉండే కాలం. 15 మానవాభివృద్ధి సూచికను ప్రతిపాదించిన ఆర్థికవేత్త ఎవరు? ఏ ఆనంద్ సేన్, బి అమర్త్య సేన్, సి కార్ల్ మార్క్, డి ఆడమ్ స్మిత్. భారతదేశం ఎక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రం. ఏ హర్యానా, బి బీహార్, సి పంజాబ్, డి కేరళ. 17 ఒకటి తలసరి ఆదాయం ఒక్కటే అభివృద్ధి కాలమానం కాదు. 2 మానవాభివృద్ధి సూచికే అభివృద్ధి కొలమానం. సరైనదనా? ఈ వాక్యం సరైనదనా? ఏ 1 మాత్రమే సరైనది, బి 2 సరైనది కాదు, సి 1, 2 సరైనవి, డి 1, 2 సరైనవి కాదు. 18వ క్వశ్చను, భారతదేశంలో సగటున విద్యార్థిపై చేసిన ఖర్చు ఎంత? భారతదేశం అంటే రాష్ట్రంగా కన్ఫ్యూజ్ కాబట్టి ఏ 2025, బి 2005 రూపాయలు, సి 1049 రూపాయలు, డి 1092 రూపాయలు. 19 తలసరి ఆదాయంతో పాటు ఒక దేశం అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించడానికి సూచించే లక్ష్యాలు ఏంటి? ఏ భద్రత, బి నాణ్యమైన విద్య, సి సమానత, స్వేచ్ఛ, పైవన్నీ. 20 ఒక దేశం సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కావలసినది. ఏ జనాభా, బి విద్య, సి ఆహారం, డి విశాల భూభాగం. 21 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీలు అక్షరాస్యత శాతం భారతదేశంలో ఏ 82.14%, బి 63.48%, సి 65.46%, డి 62.36. 22 దేశ ఆదాయాన్ని లెక్క కట్టడానికి ఉపయోగించే సాంకేతిక పదం. ఏ ఎన్డిపి, బి జిడిపి, సి ఎన్ఎన్పి, డి జిఎన్పి. 23 2012 ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారం మధ్య ఆదాయ దేశాల తలసరి ఆదాయం. ఏ 1035 నుండి $12,600, బి $9,386, సి $1035, డి పైవన్నీ. 24 అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల చదువుకు తక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు? దానికి కారణం. ఇది 8 మార్కుల క్వశ్చన్ కూడా ఖచ్చితంగా వస్తుంది పబ్లిక్కి, కాబట్టి ఈ క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఏ అమ్మాయిలకు తెలివితేటలు తక్కువ, బి చదవడం అనవసరం, సి ఇంట్లో పెద్దవారి అంగీకారం ఉండదు, డి సమాజంలో రక్షణ లేనందున దూరం పంపడానికి భయపడడం, తల్లిదండ్రులు భయపడి పంపించడం లేదు. 25 మానవాభివృద్ధి నివేదికలోని ప్రామాణికం కాని అంశం ఏది? ఏ తలసరి ఆదాయం, బి విద్యాస్థాయి, సి ఆరోగ్య స్థాయి, డి జాతీయ ఆదాయం. 26 పోలికకు సగటు ఉపయోగకరమే అయినా ఇది వెల్లడి చేయని అంశమేది? ఏ ఆదాయ అసమానతలు, బి దేశాల మధ్య అంతరాలు, సి జీవన ప్రమాణంలోని అంతరాలు, డి సామాజిక అసమానతలు. 27 మధ్యాహ్న భోజన పథకం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం. 1 పిల్లల హాజరు శాతం పెంచుట, 2 తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం, బి అభ్యసన నైపుణ్యాలు మెరుగుపరచుట, 4 పిల్లలకు పౌష్టికాహారం అందించుట. వీటిలో మ్యాచింగ్ ఉంది, అవి పెట్టాలి. ఏ 1, 2, బి 2, 3, సి 3, 4, డి 1, 4. అంటే 1, 4 ఆన్సర్లని. 28 ప్రపంచ బ్యాంకు నివేదిక 2012 ప్రకారం ఎన్ని డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉంటే అవి అభివృద్ధి దేశాలు? ఏ $10,000, బి $12,000, సి $12,600, డి 1035. 29 2012లో డాష్ అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలు తక్కువ ఆదాయ దేశాలు. సో ఏ $850, బి $1000, సి $1050, డి $1035. 30 దేశాలని పోల్చడానికి ఉపయోగించే ప్రామాణికం.
ఏ తలసరి ఆదాయం, బి జాతీయ ఆదాయం, సి జాతీయోత్పత్తి, డి కుటుంబ ఆదాయం. 31 2012లో పంజాబ్ తలసరి ఆదాయం. దీనికి బాక్స్ ఉందండి. ఆ బాక్స్లో కనుక చూస్తే మీకు ఆన్సర్ ఉంటుంది. ఏ 55,000, బి 45,000, సి 78,000, డి 65,000. 32 2012లో హిమాచల్ ప్రదేశ్ తలసరి ఆదాయం ఎంత? ఏ 65,000, బి 55,000, సి 35,000, డి 74,000. 33 శిశు మరణాలు అంటే ఏంటి? ఏ పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 6 సంవత్సరాల లోపు మరణించే వారి సంఖ్య, బి పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 1 సంవత్సరం లోపు మరణించే వారి సంఖ్య, సి పుట్టిన కొన్ని గంటలకే మరణించే పిల్లల సంఖ్య, డి తల్లి గర్భంలోని మరణించే పిల్లల సంఖ్య. 34 అక్షరాస్యత శాతం వీరిలోని అక్షరాస్యత తెలుపుతుంది. ఏ 14 సంవత్సరాల వయసు గల వారిలోని అక్షరాస్యత తెలుపుతుంది, బి ప్రభుత్వ పాఠశాల చదివే వారి అక్షరాస్యత తెలుపుతుంది, సి 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల వారి అక్షరాస్యతను తెలుపుతుంది, డి 5 సంవత్సరాల లోపు వయసు గల వారి అక్షరాస్యతను తెలుపుతుంది. 35 మానవాభివృద్ధి సూచికలో తలసరి ఆదాయంతో పాటుగా కింది వాటిని కూడా లెక్కలో తీసుకుంటారో ఏంటి? ఏ విద్య, బి ఆరోగ్యం, సి ఆయు ప్రమాణం, డి పైవన్నీ. 36 మానవాభివృద్ధి నివేదిక 2013లో భారత్ స్థానం ఎంత? ఇది కూడా బాక్స్ ఉందండి. ఆ బాక్స్ చూస్తే మనకు 5 దేశాలకు సంబంధించినటువంటి ఆయు ప్రమాణం, అదేవిధంగా బడి పిల్లలు ఎంతకాలం బడిలో ఉంటున్నారు అవన్నీ కూడా లెక్కలు ఉన్నాయి. అది చూసుకోండి. ఏ 123, బి 136 ర్యాంకులు ఇవి, సి 102, డి 149. 37 మానవాభివృద్ధి నివేదిక 2013లో శ్రీలంక స్థానం. ఏ 65 ర్యాంకు, బి 45 ర్యాంకు, సి 80 ర్యాంకు, డి 92 ర్యాంకు. 38 మానవాభివృద్ధి నివేదిక 2013లో పాకిస్తాన్ స్థానం అంటే ర్యాంకు. ఏ 135 ర్యాంక్, బి 95 ర్యాంక్, సి 146 ర్యాంక్, డి 157 ర్యాంక్. 39 దేశాలని వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో ఏ ప్రామాణికాన్ని ఉపయోగించింది? ఏ సగటు ఆదాయం, బి మొత్తం సంస్థల ఆదాయం, సి మొత్తం వ్యక్తుల ఆదాయం, డి విదేశీ ఆదాయం. 40 మానవాభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పరిగణలోకి తీసుకున్న అంశాలు. ఏ పోషకాహారం, బి విద్య, సి వైద్యం, డి పైవన్నీ. 41 రాష్ట్రాల బడ్జెట్ చదువుపై ఎక్కువ ఖర్చు చేసిన రాష్ట్రం. ఏ హిమాచల్ ప్రదేశ్, బి బీహార్, సి గుజరాత్, డి కర్ణాటక. 42 పాఠశాల విద్యా విప్లవం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఏ మహారాష్ట్ర, బి పంజాబ్, సి హిమాచల్ ప్రదేశ్, డి అస్సాం. 43 2013 మానవ అభివృద్ధి సూచిక ప్రకారం భారతదేశ తలసరి ఆదాయం డాలర్లో. ఏ $5,170, బి $3,285, సి $2,566, డి $1,817. 44 క్వశ్చన్ భారతదేశం ప్రతి విద్యార్థి పాఠశాల గడిపే సంవత్సరాలు. ఏ 10 సంవత్సరాలు, బి 10.3 సంవత్సరాలు, సి 10.5 సంవత్సరాలు, డి 10.7 సంవత్సరాలు. 45 మౌలిక ఆరోగ్య సదుపాయాలు విద్యా సౌకర్యాలు తగినంత ఉన్నప్పుడు ఏ మానవ సూచిక స్థాయి పెరుగుతుంది? బి శిశు మరణాలు తక్కువగా ఉంటాయి, సి మానవ అభివృద్ధి సూచిక స్థాయి తగ్గుతుంది, డి సామాజిక అవసరాలు తీరుతాయి. 46 విభిన్న వాక్యాలకు అభివృద్ధి పట్ల విభిన్న భావనలు ఉండుటకు కారణం. ఏ వ్యక్తులు వేరు కాబట్టి, బి జీవన పరిస్థితులు వేరు కాబట్టి, సి అభిప్రాయ భేదాలు ఉండడం, డి ఆలోచనలో మార్పు ఉండడం. 47 ఆదాయరీత్యా ప్రస్తుతం భారతదేశం స్థాయి. ఏ ఎక్కువ ఆదాయం గల దేశం, బి తక్కువ ఆదాయం గలది, సి మధ్య ఆదాయం కలది, డి అత్యధిక ఆదాయం కలది. సో ఇది ఎకనామిక్స్ సంబంధించిన లెసన్ కాబట్టి కష్టంగా ఉంటుంది. అందువల్ల మీరు ప్రతి క్వశ్చన్ కూడా 2-3 సార్లు చదువుకుంటే మీకు ఈజీగా మీరు రాసేయచ్చు. 48 భూమి లేని గ్రామీణ రైతుల అభివృద్ధి ఆకాంక్ష. ఏ మెరుగైన కూలి, బి భూస్వాములను కలుసుకోవడం, సి విలాసవంతమైన జీవితం, డి ప్రభుత్వ ఉద్యోగం. 49
వర్షాధార రైతుల ఆకాంక్ష: ఏ వాహనాలు కొనడం, బి ప్రభుత్వ ఉద్యోగం, సి సకాలంలో వర్షాలు, డి భూముల కొనుగోలు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ 50. అభివృద్ధి లేదా ప్రగతి పట్ల అందరికీ ఒకే భావన ఉండకపోవచ్చు. దీనికి కారణం ఏంటి? ఏ ఆలోచనలు వేరువేరుగా ఉండడం, బి వివిధ ప్రాంతాలు ఉండుట, సి ఆకాంక్షలు కోరికలు వేరువేరుగా ఉండడం, డి విరుద్ధమైన కోరికలు ఉండడం. సో ఇది తెలుగు మీడియంకి సంబంధించింది. సో ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం కూడా చూద్దాం. సో 10th class social studies, English and Telugu medium. Second lesson, development and concepts. First question, the Human Development Index compiles information on how many countries? A 176, B 177, C 178, D 179. Second question, which state has the lowest gender discrimination? A Bihar, B Himachal Pradesh, C Punjab, D Goa. 3 UNDP stands: A United Nations Development Report, B United Nations Concept of Development, C United Nations Development Program, D United Nations Development Project. అంటే ఇక్కడ రెండు కూడా ఒకటిగా ఇచ్చున్నానండి, ప్రింటింగ్ తప్పుపడింది. లాస్ట్ ప్రాజెక్ట్. ఫోర్త్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టూ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? 1. Different people may have different development goals. 2. Development for one is development for all. A. One truth, B. Second correct, C. One to correct, D. None. Fifth question, add the following items related to income. 1. Country income, 2. Per capita income, 3. High income, 4. లో పర్ క్యాపిటల్ ఇన్కమ్. దీనికి ఏబిసిడీలు ఉన్నాయి, అవి మీరు మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది. డాలర్లో ఇవి $1035, $12,600 యావరేజ్ ఇన్కమ్, ది నేషనల్ ఇన్కమ్. సో ఆన్సర్స్ ఆర్ హియర్ ఏబిసిడి. సో సిడి ఆర్ మెన్షన్ 2 times are wrong. So can understand, friends. 6. Mark the correct one of the following 2 sentences. 1. The average usefulness of comparison is that it does not reveal gaps between people. 2. The average income of the 2 countries may be the same, but the level of development may not be the same. A. 1 right correct, B 2 correct, C 1 2 correct, D 2 words are not correct. 7th question, Tamil Nadu, Andhra Pradesh 53%, 5%, West Bengal, Assam 11.6%, 10.6% by rice from the civil supply store, PDS, Public Distribution Center. So which states have you noticed are better? A. West Bengal, Assam, B. Tamil Nadu, Andhra Pradesh, C. Tamil Nadu, West Bengal, D. Andhra Pradesh, Assam. 8th question, reason for low gender discrimination in Himachal Pradesh. A. No difference in gender status, B. All peoples are literate, ada Paulson తప్పుబడిందండి, peoples. C. Women are educated and doing jobs, none of the above. 9. Himachal Pradesh is one of the states that spends the highest percentage of government budget on education. Cost for student, A. 2,000, మిస్ అయిందండి అక్కడ, B. 2,500 rupees, 2,005 rupees, C. 2,010 rupees, D. 2,015 rupees. 10th question, the following is a correct point about the Human Development Index. A. The observer examines the development of human beings. B. Considers income as an important indicator of growth. C. Compares education, health, and per capita income differences between different countries. D. None of the above. 11th question, the Asian country ranks best in the Human Development Index.
B. Bangladesh, A. Bangladesh, B. Nepal, C. Myanmar, D. Sri Lanka. 12th question. Average life expectancy in India in 2013 standard: A. 65.8 years, B. 58.5 years, C. 58 years, D. 60 years. 13th question. Asia is the country with the highest per capita income among the following: A. Bangladesh, B. Pakistan, C. India, D. Sri Lanka. 14th question. Life expectancy means: A. The average life expectancy of a person. The average life expectancy of the group. పర్సన్ అని ఉందండి, గ్రూప్ అది. సి. ది టైమ్ ఎ పర్సన్ వాంట్స్ టు లివ్ ఆన్ యావరేజ్. ది టైమ్ ఎ పర్సన్ ఈజ్ హెల్తీ ఆన్ యావరేజ్. 15th question. The economist who proposed the Human Development Index: A. Anand Sen, B. Amartya Sen, C. Karl Marx, D. Adam Smith. 16th question. The highest per capita income state in India: A. Haryana, B. Bihar, C. Punjab, D. Kerala. 17th question. 1. Per capita income alone is not the type for growth. 2. Is the phrase Human Development Index a measure of development? Correct? Answers. A. 1 is only correct, B. 2 is not correct, C. 1, 2 are correct, D. 1, 2 is not correct. 18th question. The average student expenditure in India: A. 1025, B. 2005, C. 1049, D. 1092. 19th question. In addition to per capita income, the targets for a country to be considered a developed country: A. Security, B. Equality education, equality freedom, C. D. All of the above. 20th question. What a nation needs to develop socially and economically: A. Population, B. Education, C. Food, D. Vast territory. 21st question. Literacy rate of women as per 2011 census: A. 82.14%, B. 63.48%, C. 65.46%, D. 62.36. 22nd question. A technical term used to calculate national income: A. NDP, B. GDP, C. NNP, D. GNP. 23rd question. Per capita income of middle income countries according to the 2012 World Development Report: A. $1,035 to $12,600, B. $9,386, C. $1,035, D. All of the above. 24th question. The reason for the low priority given to girls' education compared to boys: A. Girls are less intelligent, B. No need to read, C. There is no consent of the elders in the house, D. Fear of being sent away because there is no demon in the community. 25th question. Non-standard item in Human Development Report: A. Per capita income, B. Education level, C. Health level, D. National income. 26th question. Although the average is useful for comparison, it is an undisclosed fact: A. Income inequalities, B. Gaps between countries, C. Standards of living, D. Social inequalities. 27th question. The main benefit of having a lunch plan: 1. Increasing school attendance,
2. Financial assistance to parents. 3. Improving learning skills. D. Providing nutritious food to children. So answers A, B, C, D are here. You have to choose the correct answer from these. 28. According to the World Bank report 2012, countries with a per capita income of more than $1 are developing countries. A. $10,000, B. $12,000, C. $12,600, D. $1,035. 29th question. In 2012, dash countries with per capita income less than US dollars are low income countries. A. $850, B. $1,000, C. $1,050, D. $1,035. 30th question. Standard used to compare countries. A. Per capita income, B. National income, C. GDP, D. Family income. 31st question. Per capita income of Punjab in 2012. A. 55,000, B. 45,000, C. 78,000, D. 65,000. 32. Per capita income of Himachal Pradesh in 2012. A. 65,000, B. 55,000, C. 35,000, D. 74,000. 33. Infant mortality means A. The number of deaths per 1,000 children born within 6 years. B. The number of people who die within 1 year of every 1,000 births. Number of deaths that die within a few hours of birth. Number of placents that die in the mother's womb. 34th question. Literacy percentage indicates literacy among them. A. Indicates literacy among those under 14 years of age. B. Indicates the literacy of those studying in public schools or government schools. C. Indicates literacy of those over 7 years of age. D. Indicates literacy of those under 5 years age. 35. The following are also taken into account in the Human Development Index as a song with per capita income. A. Education, B. Health, C. Life expectancy, D. All of the above. 36. India's position in the Human Development Report 2013. A. 123 rank, B. 136 rank, 3. 102 rank, D. 149 rank. 37th question. Sri Lanka's position in the Human Development Report 2013. A. 65 rank, B. 45 rank, C. 80 rank, D. 92 rank. 30th question. Pakistan's position in the Human Development Report 2013. A. 105 rank, B. 95 rank, C. 146 rank, D. 157 rank. 39th question. What standard did the World Bank use in its World Development Report to classify countries? A. Average income, B. Total corporate income, C. Total personal income, D. Foreign income. 40. Human Development Index factors to consider. A. Nutrition, B. Education, C. Healing, all of the above. The state that spent the most on the budget education of the states. A. Himachal Pradesh, B. Bihar, C. Gujarat, D. Karnataka. 42. The school education revolution began in the state. A. Maharashtra, B. Punjab, C. Himachal Pradesh, C. D. Assam. 43. India's per capita income in dollars according to the 2013 Human Development Index. A. 5,170, B. 3,285, C. 2,566, D. 1,817. 44. The number of years each student spends in the school in India. A. 10 years, B. 10.3 years, C. 10.5 years, D. 10.7 years. 45th.
when basic health facilities and education facilities are adequate. A. The level of the human index increases. B. Infant mortality is low. C. Appropriate level of human development index. D. Social needs are met. 46th. The reason why different expressions have different concepts towards development. A. Since individuals are separated. B. Since living conditions are different. C. Differences of opinion. D. Being changed the thoughts. 47th question. The revenue level is correctly the level of India. A. High income country. B. Low income country. C. Middle income. D. Has the highest income. 48th question. Development aspiration of landless rural farmers. A. Better pay. B. Meeting the landlords. C. Luxurious life. D. Government job. 49th question. The aspiration of rain-fed farmers. A. Purchase of vehicles. B. Government job. C. Timely rains. D. Purchase of lands. 50th question and last question. This may be because not everyone has the same attitude towards development or progress. A. Thoughts being different. B. Being in different places. C. Aspirations and desires being different. D. Having conflicting desires. Guys, చూశారు కదా, ఇప్పుడు దాకా విన్నారు కదా. మరి ఇవన్నీ కూడా రాసుకోండి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఎందుకంటే ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి. అంతేకాకుండా ఈ సంవత్సరం రెడ్యూస్ చేశారు కాబట్టి కొన్ని టాపిక్స్ అవి తీసే నేను ఇవి పెట్టడం జరిగింది. సో బాగా చదవండి, కష్టపడండి, ఇంకా కొద్ది టైమే ఉంది. సో బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ విజయ్ ప్రదీప్.